వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ కూడా డిఏ అనేది ఏర్పాటు చేస్తామంటే ఇక్కడ రావడం జరిగింది. సత్వరమైన జోనల్ అమలు ప్రక్రియ అంటూ టీజీఓలతో రాష్ట్ర సీఎం చర్చలు జరిపారనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు త్వరలోనే కరువు భత్యం డిఏ విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్త జోనల్ విధాన అమలు ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామని, ఉద్యోగులను సర్దుబాటు చేసిన తర్వాత శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా ఈ యొక్క టీజీఓకి సంబంధించిన అధ్యక్షులు ఎవరు ఉంటారో వారు ఇక్కడ మీటింగ్లో పాల్గొనడం జరిగిందంటూ కూడా మనకి రావడం జరిగింది. ఉద్యోగులకు త్వరలోని డిఏ అంటూ ఇక్కడ రాష్ట్ర సీఎం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల అధికారులకు సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ వారితో మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీలో జాప్యం జరిగినందున జోనల్ విధానం అనుకున్న సమయానికి అమల్లో రాలేదని, ఉద్యోగాల భర్తీలో జాప్యానికి ఇదే కారణమని చెప్పారు. ఈ ఏడాది జూన్ 30న జోనల్ విధానం అమల్లోకి వచ్చాక దాని అమలుపై పూర్తిస్థాయిలో కనీస కసరత్తు జరుగుతుందని, ఇప్పటికే ఉద్యోగుల వర్గీకరణ పూర్తయింది. త్వరలోని జిల్లాల శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు అవుతుందని, వెంటనే వారికి జోనల్లోని జిల్లాలకు ఐచ్ఛికాలు సీనియారిటీ ఆధారంగా బదలాయింపులు ఉంటాయని, తద్వారా ఏర్పడే ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని, జోనల్ ప్రక్రియ ద్వారా 95% ఉద్యోగులు స్థానికులకు దక్కుతాయని, జోనల్ విధాన అమలు, ఉద్యోగుల బదలాయింపులు, కొత్త నియామకాలకు అందరూ సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక్కడ వీరు వచ్చేప్పటికి డిఏని పొరుగు భత్యానికి సంబంధించి డ్రాఫ్ట్ అనౌన్స్మెంట్ అన్నట్టు. సో దీనికి సంబంధించి మనకి నిన్న మీటింగ్ అనేది జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ప్రజెంట్ జోనల్ సిస్టంలో భాగంగా చాలా లేట్ అయింది అప్డేట్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఇవ్వడానికి కూడా మనకు ఒక క్లారిటీ లేకుండా పోయింది. జూన్ 13న దీనికి సంబంధించి నోటిఫికేషన్ గెజిట్ రావడంతో రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు, ఇప్పుడు ఉన్న ఉద్యోగులందరినీ సర్దుబాటు చేసి మిగిలిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాళీలు, వేకెన్సీలు అన్నీ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లో అప్పుడు సర్దుబాటు అయిన తర్వాత దీని గురించి నోటిఫికేషన్కి సంబంధించి మన అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత సుమారు 95% ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏ జిల్లా వారు ఏ పరిధిలోకి వస్తారు, ఏ జోనల్ పరిధిలోకి ఎటువంటి జిల్లాలు వస్తాయి, మల్టీ జోన్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఈ యొక్క సమావేశంలో అనమాట. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కానివ్వండి, జోనల్ సిస్టమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.